జై శ్రీరామ్. నేను మీ దిలీప్, డేరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. రజనీకాంత్ గారి కూలీ ఫిలిం చూసి రావడం జరిగింది. ఎంతో అంచనాలతో, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినటువంటి ఈ మోస్ట్ హైప్డ్ ఫిలిం, కబాలి తర్వాత రజనీకాంత్ గారి కెరియర్లో మోస్ట్ హైప్డ్ ఫిలింగా రిలీజ్ అయినటువంటి కూలీ ఫిలిం ఓవరాల్గా ఎలా అనిపించింది అని మాత్రమే చెప్తాను. సోది లేకుండా, సుత్తి లేకుండా స్ట్రైట్గా చెప్తాను. బాగుందా బాగాలేదా అని మాత్రమే చెప్తాను. సినిమా అయితే మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ అబవ్ యావరేజ్, సెకండ్ హాఫ్ అబవ్ యావరేజ్. అంటే ఓవరాల్గా సినిమా గుడ్ అనిపించే రేంజ్ అయితే ఉంది. అబవ్ యావరేజ్ టు గుడ్ అనిపించే రేంజ్లో అయితే ఉంది. వన్ టైం వాచబుల్, ఈజీగా చూసేయచ్చు. ఖచ్చితంగా రజనీకాంత్ గారి ఎలివేషన్స్ కానీ, మన క్యామియోస్ కానీ, నాగార్జున గారి క్యారెక్టర్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. లోకేష్ కనగరాజ్ సినిమా ఎలా ఉండాలో అలానే ఉంది. మరీ అంచనాలే మించిపోలేదు, మరీ పూర్తిగా అంచనాలు అందుకోలేదు. కానీ చూడ్డానికైతే మాత్రం చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా చూడొచ్చు. మీరు వెళ్ళాలనుకుంటే ఈ వీకెండ్కి మంచి సినిమా అని చెప్పాలి. జై హింద్.